సొగసంటే పాట ఆపేసరే. నాకు ఒంటరిగా ఉన్నప్పుడల్లా ఇలా భయంగా ఉంటుందండి, అందుకని అలా పాడుతుంటాను. అన్నయ్య, ఏమ్మా? ఇది సైకిలా? కాదు, కాగితం పడవ. ఏమిటి? అది కాదు, సొంత సైకిలా అని. అద్దె సైకిల్ అమ్మా. ఏ పాల చిల్లరుందా? నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు, ధైర్యంగా చెప్పు. ఎలా చెప్పాలో తెలియటం లేదు, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నేను చెప్పినట్టు ఆయనకు తెలియకూడదు. మీరు నా తోడ పుట్టిన అన్నయ్య లాంటి వారిని చెప్తున్నాను. నువ్వు నా చెల్లి లాంటి దానివి. విషయం ఏమిటో సందేహించకుండా చెప్పు. నువ్వు చెప్పినట్టు మీ ఆయనకి కూడా తెలియను, సరేనా? ఆయన ఇంకా పాత పద్ధతులకే పాకులాడతారు. భార్య ఉద్యోగం చేస్తే ఎంత ఉపయోగమో ఆయనకు అర్థం కావడం లేదు. చెప్పుకుంటే సిగ్గుచెట్టు. డబ్బు ఇబ్బందుల వల్ల నెలకు 10 రోజులు పొయ్యి వెలిగించడమే ఉంటదు. నిజంగానా? అవును, నెలకు 10 రోజులు పొయ్యే వెలుగుదు. ఆఫీస్ పని ఎక్కువ కావడం వల్ల ఇంటికొచ్చి వంట చేసుకోవడానికి టైం ఉండదు. అప్పుడప్పుడు హోటల్ నుంచి క్యారియర్ తెచ్చుకుంటాం. ఇదేమైనా బాగుందా? మావయ్య గారు నా గురించి ఏమనుకుంటారు? ఆయనకి ఆయన కొడుక్కి కావలసిన వంట చేసి పెట్టలేని కోడలు ఒక కోడలేనా అని అనుకోరు. ఇదంతా ఆయనకి తోచదు. ఆయన గురించి చెప్పకూడదు, కానీ చెప్పక తప్పలేదు. మీకింత మంచి ఉద్దేశం ఉన్నట్టు నాకు తెలియనే లేదు. మీ వారితో గట్టిగా చెప్పి మీకు ఉద్యోగం వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. నిజంగానా? నిజంగా మీ ఆయనతో చెప్పి నిన్ను ఉద్యోగం మాన్పించేటట్టు చేసే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా వెళ్ళమ్మా. పెట్టి పుట్టింది, సంసారం కోసం ఎంత పాటు పడుతుంది. బ్రతికితే ఇలా బ్రతకాలి. పెట్టి పుట్టింది, ఇంటి కోసం ఎంత చాకరీ చేస్తుందో. బ్రతికితే ఇలా బ్రతకాలి. ఏం సీత, నీళ్లు తోడుకొస్తున్నావా? అవును సరదా, నీళ్లు తోడుతుంటే కప్పు ఒకటి నీళ్లతో వచ్చేసింది. అయ్యో, ఏం చేసావు దాన్ని? తిరిగి నూతిలోనే పడేశాను. నూతిలోని కప్పకి నువ్వే ప్రపంచం కదా. వస్తాను. సవటదద్దమ్మ, భార్య మనసు తెలుసుకోలేడు, బయట పెద్ద ఆఫీసర్ హోదా వెలగబెడతాడు. పొట్టివాడికి పుట్టాడు బుద్ధులు అంటారు. వీడెంత పొట్టాడో వీడి బుద్ధి కూడా అంత పొట్టిదే. ఓరి దరిద్రుడా, పెళ్ళా మనసు కనిపెట్టలేవు గాని ప్యాంటు చొక్కాలు ఎందుకురా పెద్ద మగాడ్లా? ఒళ్ళు పెరిగితే సరే, బుద్ధి పెరగాలి.